కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది 5వ ఎపిసోడ్. బైబిల్ గ్రంథం నుంచి మరికొన్ని విషయాలు దేవుని ఆజ్ఞలతోనే మెండుగా దీవెనలు పొందిన వారి యొక్క జీవితాలని మనము వాక్యం నుంచి పరిశీలించి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలని మీ కృపలో నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మెండుగా ఆశీర్వదించవలసిందని, మీ ఆజ్ఞలతోనే మాకు మెండు దీవెనలనే అంశాన్ని మేము ధ్యానిస్తుండగా పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించవలసిందని, మీరే మహిమ ఘనత పొంది ఈ కడవరకాల చివరి దినాల్లో మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించడానికి మీ 10 ఆజ్ఞలు మేము పాటించే ఆ కృపా ధన్యత మాకు అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకి 10 ఆజ్ఞలను మాత్రమే ఇచ్చారు. ఇవి ఆయన సొంత చేత్తో రాసిచ్చారు. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించినట్లయితే, వాటిని అనుసరించినట్లయితే మనకు మెండైన 2 రకాల దీవెనలు, ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు. యేసు ప్రభువారు మనందరికీ కూడా చెప్పినట్లుగా మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించాం. ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా యేసు ప్రభువారు అన్నారు, నీవు నిత్యజీవం పొందాలంటే 10 ఆజ్ఞలు గైకొనాలా, నీవు నిత్యజీవం పొందాలంటే ఆజ్ఞలు గైకొనాలా అని యేసు ప్రభు మాటలు ఇవి. యేసు ప్రభువారే చెప్పారు, నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనాలా అని యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో చెప్పారు. మనం అందరం కూడా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం. ఆయన మన కొరకు మరణించారు, మనకి ఈ రక్షణను ఉచితంగా ఇస్తున్నారు. త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి, మనలందరినీ పరలోకం తీసుకెళ్తారు. కనుక ఆయన ప్రేమిస్తున్నాం. మనం ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలా. ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా ఈ ఆధ్యాత్మిక దీవెన, రక్షణ, నిత్యజీవము, పరలోకం మనకు ప్రాప్తిస్తుంది. దానితో పాటు ఈ యొక్క లోక జీవితంలో, మన అనుదిన జీవితంలో మెండైన శారీరక దీవెనలు కూడా పొందుతామని మనం నేర్చుకుంటున్నాం. ఇది మనము బైబిల్ గ్రంథం నుంచి అబ్రహాము గారి జీవితం, యోబు గారి జీవితంలో కొన్ని సన్నివేశాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం మనం ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే, అబ్రహాము గారిని ప్రభు పిలిచారు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీ యొక్క జనాంగాన్ని, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నారు. దేవుని యొక్క మాటకు ఆయన వెంటనే లోబడ్డారు. ఆయన భార్య శారా, ఆయనకున్న పశువుల మందలు, ఆయనకున్న పరివారం అనగా దాసదాసీలు, ఆయనతో పాటు ఆయన సహోదరుడు కుమారుడైన లోతు గారు, వారి కుటుంబం కూడా అబ్రహాం గారితో వెళ్ళిపోయారు. ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే, అబ్రహాముకు గొర్రెలున్నాయి, ఆయనకు గాడిదలున్నాయి, ఆయనకి ఎద్దులున్నాయి, ఆయనకి ఒంటెలున్నాయి అని చెప్పబడ్డది. అంటే ఎంతో విస్తారమైన పశువుల మందలు ఉన్నాయి ఆయనకి. దానితో పాటు ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే, అబ్రహాం గారికి విస్తారమైన పశువులతో పాటు ఆయనకు బంగారము, వెండి, ఆ రోజుల్లో ఉన్న ఆ సంపద బంగారము, వెండి. అబ్రహాం గారికి ఖచ్చితంగా పొలాలు, ఆస్తులు ఉండే ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి దేవుడు చెప్పారు కనుక ఆయన వెళ్ళిపోయారు. ఆయన తీసుకుని వెళ్ళగలిగిన ఆ సంపద ఆయన పశు సంపద, దాంతో పాటు ఆయనకున్న వెండి, బంగారం, ఇవన్నీ కూడా దేని వల్ల ఆయనకు ప్రాప్తించాయి, దేని వల్ల దేవుడు ఆయన్ని అంతగా హెచ్చించారు, శారీరకంగా ఆశీర్వదించారు, మెండైన దీవెనలు పొందారు. ఆయన దేనివల్ల? దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన పాటించారు కనుక. మనందరికీ తెలిసిన రీతిగా అబ్రహాము గారి కాలంలో ఈ 10 ఆజ్ఞలు ఇంకా వ్రాతపూర్వకంగా లేవు, కానీ అవి ఓరల్ ఫామ్ అంటున్నాం. అంటే వారు ఒక తరం నుంచి ఒక తరం వరకు, ఒక తరం నుంచి ఇంకొక తరానికి వారి యొక్క తండ్రులు వారి కుమారులకి, కుమార్తెలకి నేర్పించారు. వారు వారి కుమారులకి, వారి కుమార్తెలు కనుక వారి బిడ్డలకి వారు నేర్పించారు. అలాగా ఒక తరం నుంచి ఒక తరం ఓరల్ గా అవన్నీ కూడా ప్రతి తరానికి కూడా అందించబడ్డాయి. అయితే అబ్రహాము గారి గురించి దేవుడిస్తున్న సాక్ష్యం చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే,
ఇవి దేవుడు ఇస్సాకుతో చెప్పుచున్న మాటలు, దేవుడిస్తున్న సాక్ష్యం అన్నమాట. ఎవరి గురించి? అబ్రహాము గురించి. అబ్రహాము నా మాట విని నేను చెప్పినట్లుగా ఆయన చేశాడు, నా యొక్క కట్టడలు, నా ఆజ్ఞలు, నా యొక్క నియమాలు అబ్రహాము పాటించాడు అని దేవుడే చెప్తున్నారు సాక్ష్యం. చూడండి ప్రభువు ఎంత విపులంగా చెప్తున్నారు ఇక్కడ. నా మాటకు లోబడ్డాడు అబ్రహాము, నా యొక్క కట్టడలు, నా యొక్క ఆజ్ఞలు, నా యొక్క నియమములు అవన్నీ కూడా తూచా తప్పక పాటించాడు అబ్రహాము. కనుకనే అబ్రహాము అంత ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడ్డాడు. ఆధ్యాత్మికంగా మనందరికీ తెలుసు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని బిరుదు వచ్చింది, అబ్రహాముకు దేవుని స్నేహితుడని బిరుదు వచ్చింది. అవి ఆధ్యాత్మిక దీవెనలు. దానితో పాటు ఆయనకు శారీరక దీవెనలు. ఆ ప్రాంతంలో ఉన్న ధనికులందరికంటే కూడా, ఆ ప్రాంతంలో ఉన్న రాజుల కంటే కూడా అబ్రహాం గారికి ఎక్కువ పశు సంపద, ఎక్కువ బంగారం, వెండి ఉన్నవి. అయినప్పటికీ దేవునికి లోబడి దేవుడు ఏం చెప్పారు? నీవు ఒక చోట స్థిరంగా ఉండొద్దు, ఈ ప్రాంతాలన్నిటి కూడా నాకు సాక్షిగా ఉండాలంటే, ఈ ప్రాంతాలన్నీ కూడా నాకు సాక్షిగా నువ్వు జీవించాలన్నారు ప్రభువారు. కనుకనే ఆయన గుడారంలోనే జీవించారు 100 సంవత్సరాలు. ఆయన చనిపోయే వరకు గుడారంలోనే. కట్టుకోవాలంటే రాజభవనం కట్టుకోగలిగినంత సంపద ఉంది ఆయనకి, రాజభవనం కట్టుకోగలిగినంత బంగారం, వెండి సంపద, సేవకులు ఉన్నారు ఆయనకి. అయినప్పటికీ కట్టుకోకుండా ఆయన గుడారంలోనే దేవుని కొరకు సమర్పించుకుని దేవుని మాటకు లోబడ్డారు. కనుక దేవుడు అంత విస్తారంగా ఆశీర్వదించారు. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనకు ఆధ్యాత్మిక దీవెన వస్తుంది, దానితో పాటు శారీరక దీవెన కూడా వస్తుంది. మనల్ని దేవుడు హెచ్చిస్తారు. మనకి శారీరకంగా అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల మెండైన దీవెనలు దేవుడు ఆయన 10 ఆజ్ఞలు కాపాడే వారికి, ఆయన 10 ఆజ్ఞలు కాపాడే వారికి ప్రభు అనుగ్రహిస్తారు. అబ్రహాంకి అదే రీతిగా అనుగ్రహించారు. మరొక వ్యక్తిని కూడా మనం ఇది నాన్న బైబిల్ గ్రంథం నుంచి మరొక వ్యక్తి గురించి కూడా తన జీవితంలో ఏం జరిగిందనే విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఆయనే యోబు గారు. చాలా మంది బైబిల్ పండితులు మనకి వివరించేది ఏంటంటే అబ్రహాము గారు, యోబు గారు కూడా సమకాలికులు. వీరిద్దరు చుట్టాలు కాదు కానీ సమకాలికులు అని చాలా మంది అంటున్నారు. ఖచ్చితంగా మనకు తెలిసిన వివరాలు బైబిల్ గ్రంథంలో ఉన్న గ్రంథాలన్నిటికంటే కూడా యోబు గ్రంథం మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథం అని మనకి యూదులు వారి దగ్గర నుంచి ఆ సాంప్రదాయం మనకు తెలియజేస్తుంది. అన్నిటికంటే మొట్టమొదటిగా మోషే గారు యోబు గ్రంథాన్ని వ్రాశారు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ 40 సంవత్సరాల కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. తర్వాత ఆయన రాసిందే ఆదికాండం. కనుక ఖచ్చితంగా యోబు గారు విశ్వాసి, మనందరికి తెలిసే విషయం. అయితే దేవుని యొక్క సాక్ష్యం చూడండి ఏమంటున్నారు ప్రభువారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువారు ఒక సాతానుతో చెప్పుచున్న మాటలు ఏమని, ఇక భూమి అంతట్లో కూడా యోబు లాంటి వ్యక్తి లేడు, యథార్థవంతుడు, ఎంతో నీతిమంతుడు, దేవుని ఎడల భయభక్తులు గల వ్యక్తి, చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి భూమి మీద ఎవ్వరూ లేరు అని దేవుడిచ్చారు సాక్ష్యం. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, మనలను గూర్చి కూడా ప్రభు ఏమంటారు, ఏ విధంగా సాక్ష్యం ఇస్తారు, మన జీవితాలు ఎలా ఉన్నవి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. యోబు అంత విశ్వాసి, ప్రార్థనాపరుడు, ఉదయాన్నే లేచేవాడు, బలి అర్పణ అర్పించేవాడు, తన కొరకు తన బిడ్డల కొరకు వేకువనే దేవునికి స్తుతియాగం చెల్లించినట్లుగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో చదువుతున్నాం మనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే యోబుకు 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. ఎంతో ధనవంతుడు, ఆయనకు 3000 గొర్రెలు ఉన్నట్లుగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడ్డది. దేనికి ఆ గొర్రెలన్నీ కూడా? 7000 గొర్రెలు దేనికి అంటే ఖచ్చితంగా ఆ యొక్క గొర్రె బొచ్చుతో ఉన్ని వస్త్రాలు చేసేవారు. దీన్నే ఈ రోజుల్లో మనం శీతాకాలంలో చలిగా ఉన్నప్పుడు వేసుకునే స్వెటర్లని, మఫ్లర్లని, రకరకాల మనం ఉన్ని వస్త్రాలు వేడిగా ఉండటానికి ఉన్ని వస్త్రాలు వేసుకుంటున్నాం. అవి గొర్రెబొచ్చు నుంచి వచ్చేవి. అయితే యోబు గ్రంథం 31వ అధ్యాయం 19-20 వచనం గమనించినట్లయితే, యోబు గ్రంథం 31వ అధ్యాయం 19-20 వచనం గమనించినట్లయితే యోబు గారు అంటున్నారు, ఆ యొక్క ఉన్ని వస్త్రాలు, వేడి వస్త్రాలు, ఎందుకంటే చలి ప్రాంతంలో ఖచ్చితంగా చలి వస్త్రాలు ఖచ్చితంగా చలిని
తట్టుకోవటానికి ఉండే ఆ ఉన్ని వస్త్రాలు, వేడి వస్త్రాలు వేసుకోవాలి. అయితే వాటిని తయారు చేయించి దేనితో? గొర్రెబొచ్చుతో. ఆయన కుటుంబస్తులు వేసుకోవటమే కాదు, అనేక మంది అనాథులకు, దీనులకు, విధవరాండ్లకు, దిక్కులేని వారికి అందరికి కూడా ఆయన పంచిపెట్టినట్లుగా మనకి చెప్తుంది వాక్యం. అంటే ఖచ్చితంగా గొర్రెలు మాంసం కొరకు వాడతారు. అయితే దానితో పాటు ఆ గొర్రె బొచ్చు కూడా ఆయన ఉన్ని వస్త్రాలు చేయించారు. చాలా మంది బైబిల్ పండితులు మనకు చెప్పేది ఏంటంటే, యోబు గారు పెద్ద వ్యాపారవేత్త ఆ రోజుల్లో, కనుక ఆయనకి 3000 ఒంటెలు ఉన్నాయి. ఏకంగా ఒంటెలు దేని కొరకు వాడతారు మనందరికి తెలుసు. ఒంటికొన్న బిరుదు ఎడారి వాడ. అంటే ఎడారిలో వాడలాగా సరుకులు మోసుకుపోతుంది. సుదీర ప్రాంతాలకి ఎడారుల్లో 3000 ఏకంగా ఒంటెలు ఉన్నాయి. అంటే ఏంటనమాట, ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త. వ్యాపార సామ్రాజ్యం ఉంది. ఇంగ్లీష్ లో బిజినెస్ మ్యాగ్నెట్ అంటాం. సుదీర ప్రాంతాలకి ఆయన ఈ యొక్క సరుకులు రవాణా చేయటం, అక్కడి నుంచి సరుకులు దిగుమతి చేసుకోవటం, ఈ చుట్టుపక్కల గ్రామాలకు, పట్టణాలకు అమ్మించటం. కనుక ఆయనకి గాడిదలు ఉన్నాయని చెప్పబడ్డది. దాంతోపాటు ఆయనకు ఎద్దులు కూడా ఉన్నాయి. 500 జతల ఎద్దులు ఉన్నాయని చెప్పబడ్డది. దేనికి? ఆయన యొక్క వ్యవసాయం చేయటానికి, పొలం దున్నటానికి, తక్కిన అవసరాలన్నీ కూడా చూడటానికి, పొలం దున్నటానికి, వ్యవసాయం సంబంధించిన పనులు చేయటానికి ఏకంగా 500 జతలు అంటే 1000 ఎద్దులు అనమాట. మరి ఎద్దులకి బండి కట్టాలంటే, లేదా నాగలు దున్నాలంటే ఒక్కొక్క బండికి ఒక్కొక్క వ్యక్తి, లేదా ఒక్కొక్క నాగలికి ఒక వ్యక్తి కావాలా, ఒక్కొక్క సేవకుడు. ఒంటెలు కాయటానికి 3000 ఒంటెలు అంటే కనీసం 2 ఒంటెలు ఒక్కొక్క వ్యక్తి తోలుకు వెళ్తున్న ఆ యొక్క వ్యాపారం సమయంలో కనీసం 1500 మంది కావాలి సేవకులు. ఈ యొక్క నాగలు దున్నటానికే 500 జతలు ఎద్దులు అంటే 500 మంది కావాలా. ఒక్కొక్క నాగలికి లేదా ఒక్కొక్క బండికి ఒక వ్యక్తి కావాలా. దాంతో పాటు మరి ఆయన చుట్టుపక్కల గ్రామాలకి చేస్తున్న ఆ యొక్క వ్యాపారం ఈ గాడిదల ద్వారా, వాటికి కూడా కొంతమంది కావాలా. దాంతో పాటు ఆయన పొలంలో పనిచేయటానికి 500 జతల ఎద్దులు ఆయన యొక్క పొలాన్ని దున్నుతున్నాయంటే మరి దానిలో నాట్లు వేయటానికి, కోతలు కోయటానికి ఇంకా చాలా మంది కావాలా. అయితే వీరందరూ కూడా యోబు గారి దగ్గర దాసదాసీలు ఉన్నారు. కనుకనే మనకు బైబిల్ పండితులు ఊహించేది ఏంటంటే, కనీసం లేదంటే 2-3 వేల మంది ఏకంగా, కొంతమంది 3000కు పైగానే ఆయనకు సేవకులు ఉండేవారు అని ఊహిస్తున్నారు. ఖచ్చితంగా వారు చెప్తున్నది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. యోబు లాంటి ధనవంతుడు ఆ ప్రాంతంలోకి ఎవ్వరూ లేరు అని చెప్పబడ్డది. ఊజు దేశంలో ఇంకెవ్వరు కూడా అంత ధనవంతులు ఎవరు లేరని చెప్పబడ్డది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ఇంత గొప్ప దీవెన, ఇంత శారీరకమైన ఆశీర్వాదం యోబు గారికి దేని వల్ల కలిగింది అనే ప్రశ్న మనం ఒక్కసారి పరిశీలించాలా. యోబు గ్రంథంలోనే దానికి జవాబు ఉంది. యోబు గారి మాటల్లోనే. యోబు గ్రంథం 23 అధ్యాయం 12వ వచనాన్ని ప్రార్థనాపూర్వకంగా గమనించండి. యోబు గ్రంథం 23 అధ్యాయం 12వ వచనం, ఆయన నోటి మాట, ఆయన నోటి నుంచి వచ్చిన ఆజ్ఞ నేను తప్పలేదు. ఆయన నోటి నుంచి వచ్చిన ఆజ్ఞను నేను విడిచిపెట్టలేదు, దాన్ని మీరలేదు, నేను దాన్ని పాటించాను. కాను ఆ రోజుల్లో రాతపూర్వకంగా ఆజ్ఞలు లేవు కనుక ఆయన నోటి నుంచి వచ్చిన ఆజ్ఞలేవి, వాటిని ఆయన పాటించారు, ఆయన పట్టించుకున్నారు, వాటిని అనుసరించారు. దాంతోపాటు ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క అడుగుజాడల్లో నుంచి నేను ఎప్పుడు కూడా తప్పిపోలేదు అంటున్నారు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. యోబు గారు అంటున్నారు చూడండి, ఇదే వచనంలో, యోబు గ్రంథం 23 అధ్యాయం 12వ వచనంలో, నా యొక్క అనుదిన ఆహారం కంటే కూడా నేను దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క మాటలకు నేను ప్రాధాన్యత ఇచ్చాను. దేవుని యొక్క మాట, వర్డ్ ఆఫ్ గాడ్ అంటున్నాం ఇంగ్లీష్ లో. అందుకే దేవుని యొక్క మాట, దాన్ని ఏమంటున్నాం మనం? ఇది నన్ను వాక్యం అంటున్నాం. యోబు కాలంలో రాతపూర్వకంగా ఎన్ని గ్రంథాల్లోనే మనకు తెలియకపోయినప్పటికీ దేవుని యొక్క మాటలు, దేవుడు చెప్పిన మాటలు, తన యొక్క భక్తులతో చెప్పిన మాటలు, అవి తరతరాలు, ఒక తరం నుంచి ఒక తరం వరకు చెప్పబడ్డాయి కనుక ఆ మాటలను ఆయన శ్రద్ధగా పాటించారు. ఎంత శ్రద్ధగా? అనుదిన ఆహారం కంటే కూడా ప్రాముఖ్యత ఇచ్చారు వాటికి. మానవులకి ఆహారం ప్రతిదినం కూడా చాలా ప్రాముఖ్యం, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి. అయితే
ఆ యొక్క అనుదిన ఆహారం కంటే ఎక్కువ ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ఇచ్చానంటున్నాడు, దేవుని యొక్క మాటలకు ఇచ్చానంటున్నారు ఆయన. కనుకనే ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడుస్తున్నావా? దేవుని యొక్క నోటి నుంచి వచ్చే ఆజ్ఞలు నీవు పాటిస్తున్నావా? వాటిని మేరకుండా, వాటిని తప్పకుండా వాటిని అనుసరిస్తున్నావా నీ జీవితంలో? అలా చేసినట్లయితే మనం కూడా యోబు గారి వల్లే మెండుగా దీవించబడతాం. ఆ యొక్క ప్రాంతంలో, కూసి దేశంలో ఆయన లాంటి ధనవంతుడు ఎవ్వరూ లేరని వాక్యాలు మనం చదువుతున్నాం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా అటువంటి మెండు దీవులు పొందాలంటే మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలు మర్చిపోవద్దు. దేవుని యొక్క 10 ఆజ్ఞల వెలుగులో జీవించాలి, 10 ఆజ్ఞలు పాటించాలి. దానితో పాటు మనము దేవుని యొక్క మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలను ఇదివరకు ఎపిసోడ్ లో కూడా గమనించాం మనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు, నీవు నా మాటలు శ్రద్ధగా విని నా ఆజ్ఞలు పాటించినట్లయితే నేను ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికంటే కూడా నిన్ను మిన్నగా ఉంచుతాను, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను. తప్పకుండా యోబు గారిని ఆ చుట్టుపక్కల దేశాలన్నిటికంటే కూడా ఉన్నతమైన స్థితిలో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా పెట్టారు దేవుడు. 2 విషయాలు, ఆధ్యాత్మికంగా ఆయన ఉన్నతంగా ఉన్నారు, శారీరకంగా కూడా ఉన్నతంగా ఉన్నారు ఆయన. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరి ఆయనకు అంత గొప్ప శోధన ఎవరు తెచ్చిపెట్టారంటే మనందరికీ తెలుసు, సాతాను తెచ్చిపెట్టాడు. సాతానికి మహాకోపం. ఎవరంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో, ఎవరైతే దేవుని మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో వారంటే సాతానుకు గిట్టదు. ఏదో రీతిగా వారిని ఇబ్బంది పెట్టాలని, ఏదో రీతిగా వారికి శ్రమలు రప్పించాలని, ఏదో రీతిగా వారి యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచేయాలని, ఏదో రీతిగా సాధ్యమైనట్లయితే వారిని సంహరించేయాలని సాతాను పథకం ఎప్పుడు కూడా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం గమనించండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకుని, ఘట సర్పం ఎవరు? ఘట సర్పం అంటే సాతానని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడ్డది. ఆ ఘట సర్పం అంటే సాతాను కోపం తెచ్చుకుని ఆ స్త్రీ యొక్క సంతానం మీదకి యుద్ధం ప్రకటించడానికి వచ్చాడు. దేనివలన? వారు దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ యేసు ప్రభు యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడే, యేసు ప్రభు యొక్క సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండి యేసు ప్రభు సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటున్నట్లయితే, యేసు ప్రభు ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నట్లయితే నీకు విరోధంగా నీ మీదకి యుద్ధం చేయటానికి సాతాను సిద్ధంగా వస్తున్నాడు. అయితే మనం భయపడవలసిన పని లేదు. కారణం ఏంటి? మన తరపున యుద్ధం చేయటానికి, మన తరపున పోరాడటానికి, మనల్ని కాపాడటానికి యేసు ప్రభు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఆయన ఆజ్ఞలు పాటించేవారంటే, ఆయన మాటలు నమ్మేవారంటే, ఆయన మాటకు ప్రాధాన్యత ఇచ్చేవారంటే సాతానికి చాలా కోపం. వారిని ఏదో రీతిగా సంహరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సాతాను మాటల్లోనే చూడండి ఏమంటున్నాడు, యోబు చుట్టూ కూడా మీరు కంచె వేసేశారు. ఏదైనా మనకి చక్కని తోట ఉన్నట్లయితే దాని చుట్టూ కూడా కంచె వేసేస్తున్నాం, అయితే ఒక గోడ కట్టేస్తున్నాం, ఇంగ్లీష్లో ఫెన్స్ అంటున్నాం, వేసేస్తున్నాం. అయితే నువ్వు ఒక కంచె వేసేసావు అని యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, యోబు చుట్టూ తనకున్న సమస్తం చుట్టూ కూడా మీరు కంచె వేసేశారు. తనకి ఏ కీడు రాకుండా, ఏ ఆపద రాకుండా, తనకి ఏ ఆపద రాకుండా, కీడు రాకుండా కంచె వేసేశారు అంటున్నారు. ఎవరు ఆ కాపలాదారు? ఎవరు? ఆ యోబు ఇంటి చుట్టూ కూడా దేవుడు పెట్టిన కాపలాదారులు ఎవరంటే దేవుని యొక్క దేవదూతలే. దేవుని యొక్క దేవదూతలే ఒక కంచె వలె, ఒక ఫెన్స్ వలె, ఒక చుట్టూ ఉన్న ప్రహారీ గోడ వలె ఏ ఆపద కీడు యోబుకు, యోబు కుటుంబానికి అంటకుండా దేవుడు కాచి కాపాడారు. కనుక అంటున్నారు, ఆ కంచె తీసేసినట్లయితే, మీ కాపుదలు తీసేసినట్లయితే యోబు మీ ముఖం మీదే మిమ్మల్ని దూషిస్తాడు. 34వ కీర్తన 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని విడిపించును, వారిని రక్షించును. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా యేసు ప్రభు నమ్మినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తున్నట్లయితే మనకి కూడా ఆయన మన చుట్టూ కూడా దేవదూతలను ఒక కంచె వలె, మనకి కాపలాదారు వలె, ఈ రోజులు ఇంగ్లీష్లో బాడీ గార్డ్ అంటున్నాం, అంగరక్షకుడు వలె దేవుడు మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన యొక్క ఆస్తి చుట్టూ ఆయన కాపలా ఉంచుతారు. 2వ రాజులు 6వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే దానిలో ఎలీషా ప్రవక్త గారి మీదకి ఆ యొక్క శత్రు సైన్యం ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు తన దూతలను, అగ్ని,
రథాలు గుర్రాలు ఆయన రక్షించడానికి, ఆయన కాపాడటానికి దిగి వచ్చాయి. ఆయన చూచారు దాన్ని. ప్రియ సోదరి సోదరుడా, ఆయన ప్రక్కనే ఉన్న ఆయన సేవకుడికి కనిపించలేదు, మనకి కనిపించట్లేదు దేవదూతలు. కానీ ఎల్లప్పుడూ కూడా ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామో ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞ వెలుగులో మనం జీవిస్తూ ఆయన చెప్పినట్లుగా ఆయన నామపేట ముంచడం బాప్తీసం తీసుకుని ఆయన కుమారులుగా కుమార్తెలుగా యోగ్యమైన వారుగా, ఆయనకి యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మనం జీవిస్తున్నామో మన చుట్టూ కూడా ఆ యొక్క దేవదూతను ఆయన కాపలా ఉంచుతారు. అవసరమైనట్లయితే ఒక దేవదూత కాదు, అనేకమైన దేవదూతలు పంపేస్తారు. ఎలీషా ప్రవక్త ఉన్న ఆ యొక్క డోతాను పట్టణం చుట్టూ కూడా దేవుడు దేవదూతలను పెట్టేసే రకంగా పరలోకపు సైన్యాన్ని 2వ రాజులు 6వ అధ్యాయంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవునికి దగ్గరగా జీవించినట్లయితే దేవుడు మనల్ని కాచి కాపాడతారు. అయితే సాతాను చేసిన ప్రయత్నం చూడండి. అగ్ని వర్షం కురిపించేశాడు ఆ యొక్క యోబు యొక్క గొర్రెల మీద. అగ్ని వర్షం అంటే పిడుగులు అనమాట మన మాటల్లో. అవి అన్ని కూడా దహించబడ్డాయి. తన యొక్క కుమారులు కుమార్తెలు 7 కుమారులు 3 కుమార్తెలు అందరూ కూడా విందు చేస్తుంటే బలమైన సుడిగాలు వచ్చేసింది. ఏకంగా బలమైన ఇల్లు. అంత ధనవంతుడు కనుక ఏదో ఆశామాసి చిన్న పూరిపాక కాదు వాళ్ళు ఉండేది, బలమైన ఇల్లు. ఆ బలమైన సుడిగాలికి పడిపోయింది. దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటి? సాతానికి కొంత శక్తి ఉంది. ఏం శక్తి? అగ్ని కురిపించడానికి, వర్షం రప్పించడానికి, తుఫాను రప్పించడానికి, సుడిగాలి రప్పించడానికి, హఠాత్తుగా విపత్తులు రప్పించి మన సమస్తాన్ని కూడా తుడిచివేసే శక్తి సాతానికి ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం విశ్వాసంగా జీవించినట్లయితే యేసు ప్రభు మన కాపరి, మన చుట్టూ ఆయన కాపుదల ఉన్నది. కీర్తన 34వ కీర్తన 19వ వచనాన్ని గమనించండి. 34వ కీర్తన 19వ వచనాన్ని గమనించినట్లయితే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి ఆయన వారిని విడిపించును. ప్రియ సోదరి సోదరులారా, మనకి ఎటువంటి ఆపదలు వచ్చినా, అనేక సవాళ్లు వచ్చినప్పటికీ, ఆర్థికమైన సవాళ్లు, ఆరోగ్య సంబంధించిన సవాళ్లు, కుటుంబ సంబంధమైన సవాళ్లు, ఏ సవాళ్లు వచ్చినప్పటికీ, ఏ సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపిస్తారు ఆయన. కనుకనే ప్రియ సోదరి సోదరులారా, దేవునికి దగ్గరగా జీవిద్దాం. ఎవరైతే యేసుప్రభువు నమ్ముకుని ఆయన ఆజ్ఞల వెలుగులో, ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తారో వాళ్ళు ఎలా ఉంటారని చెప్పబడ్డది వాక్యంలో. 1వ కీర్తన 2-3 వచనాలు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవారు. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క 10 ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ఒక నీటి ప్రక్కనే ఉన్న చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో, దాని కాలంలో ఫలాలు ఇస్తాదో, ఫలించే చెట్టు, వట్టి పచ్చని చెట్టు మాత్రమే కాదు, ఫలించే చెట్టు కూడా పచ్చగా ఉంటుంది, ఫలిస్తుంది. అలా ఉంటారని చెప్పబడ్డది. అలాగే యోబు గారు కూడా దీవించబడ్డారు. కానీ శ్రమలన్నీ కూడా సాతాను తెచ్చాడు. అయితే ఆ శ్రమలన్నీ కూడా ప్రభు అనుమతించారు తన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి. మనందరికీ కూడా తరతరాలు ప్రభు రెండోసారి వచ్చే వరకు కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని విశ్వాసులకి లోకంలో జీవించినట్లయితే సాతాను ఎటువంటి సవాళ్లు తెస్తాడు, వాటిని ఎలా ఎదుర్కోవచ్చు, వాటిని ఎలాగ అధిగమించవచ్చు అనే విషయాలు మనకి కూడా ఆధ్యాత్మిక పాఠం నేర్పించడానికి ప్రభువారు యోబు జీవితంలో ఆ శోధన అనుమతించారు. శోధన తెచ్చేవారు ప్రభు కాదు, శోధనలు తెచ్చేవాడు సాతాను. సాతానును మనం శోధకుడు అంటున్నాం. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే, యోబు కోల్పోయిన సమస్తాన్ని కూడా దేవుడు రెండంతలుగా ఇచ్చేశారు. ఏకంగా తనకి తెలిసిన వారు, తన యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆ యొక్క బంధువులందరూ కూడా ఆయనకి కష్టకాలంలో ఎవరు వచ్చి ఆదుకోలేదు. చూడండి, ఎవరు కూడా ఆయన తరపున నిలబడలేదు. అది అయిపోయిన తర్వాత వారందరూ వచ్చి వారు బంగారాన్ని, ఉంగరాల్ని ఆయనకు బహుకరించేసి ఆయన్ని పరామర్శించారు. తన స్నేహితులందరూ కూడా పోయిందంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చేసింది. దాంతో పాటు ఆయనకున్న ఆ గొర్రెలు, ఆయన శోధన రాకముందు, కష్టాలు రాకముందు 7,000 గొర్రెలే. అవి తీరిపోయిన తర్వాత దేవుడు రెండంతలు 14,000 గొర్రెలు వచ్చేసాయి. ఏకంగా 14,000 గొర్రెలు ఇచ్చేశారు దేవుడు. చూచారా ఎంతగా ఆశీర్వదించేశారు. ఆ యొక్క శోధన రాకముందు ఆయనకి 3,000 ఒంట్లే. శోధన అయిపోయిన తర్వాత యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయనకు 14,000 గొర్రెలు వచ్చేసాయి. అయితే ఆ యొక్క శోధనలు తీరిపోయిన తర్వాత ప్రభు వాటిని తొలగించేశారు. అప్పుడు ఆయనకి
6,000 ఒంట్లు వచ్చేసే ఏకంగా. అంటే ఒక్కొక్క ఒంటి కూడా ఈ రోజుల్లో మనం పోల్చుకుంటే ఒక్కొక్క ఒంటి ఒక్కొక్క లారీతో సమానం, అంటే ఒక్కొక్క ట్రక్తో సమానం అనమాట. ఇది దూర ప్రాంతాలకి సరుకులు రవాణా చేయటానికి. ఆ రోజుల్లో ఒంటిలే సాధనం. అయితే 6,000 ఒంట్లు అంటే 6,000 లారీలు, 6,000 ట్రక్కులు అనమాట ఆయనకి. అంటే ఎంత పెద్ద వ్యాపారవేత్త చూడండి. తర్వాత ఆయనకి మరలా 7 కుమారులు 3 కుమార్తెలు జన్మించారు. ఆయన పెద్ద వయసులో, యోబు గ్రంథం 42 అధ్యాయం ప్రార్థనాపూర్వకంగా చదవండి, పెద్ద వయసులో ఆయన 140 సంవత్సరాలు జీవించి అప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఆయన సహజమైన మరణాన్ని పొందారు. ఇవన్నీ కూడా దేని వల్ల సాధ్యమయ్యాయి? దేని వల్ల ఆయనకు వచ్చిన కష్టాలన్నీ తొలగించబడ్డాయి? దేని వల్ల ఆయనకు పోయిన సమస్తం కూడా మరలా రెట్టింపు దేవుడు ఇచ్చేశారంటే ఆయన మాటలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చి ఆహారం కంటే కూడా, అనుదిన ఆహారం కంటే కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు ఆయన. దాంతోపాటు నీ నోటి నుంచి వచ్చిన ప్రతి ఆజ్ఞ నేను తప్పిపోలేదని చెప్తున్నారు యోబు గ్రంథం 23 అధ్యాయం 12వ వచనంలో. ప్రియ సోదరి సోదరులారా, ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనం కూడా, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలంటే ఆధ్యాత్మికంగా, శారీరకంగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం. కొంతమంది ఆజ్ఞలు మనకు అవసరం లేదు, వాటిని దేవుడు కొట్టేశాడు అని వాటిని చులకనగా చూస్తూ మనం దేవుని యొక్క ఆశీర్వాదం పొందకుండా చేసేస్తున్నారు. ప్రభు అన్నారు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనాలని. యేసు ప్రభు మాటలవి. యోహాను సువార్త 14 అధ్యాయం 15వ వచనంలో మనం గమనించాం దాన్ని. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు. అయితే మనం పరిశుద్ధులుగా జీవించాలంటే, మన పరలోకం తీసుకెళ్ళబడాలంటే ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 12వ వచనాన్ని గమనించండి. ప్రకటన 14 అధ్యాయం 12వ వచనం గమనించినట్లయితే, కాగా పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును, దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడుచు. యేసుక్రీస్తు నందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలా, యేసు ప్రభు నందు విశ్వాసం కలిగి ఉండాలా. ఈ రెండు మనం చేసినట్లయితే పరిశుద్ధులుగా జీవిస్తాం. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా పరిశుద్ధులుగా ఈ కడవర కాలంలో జీవించాలంటే, పరిశుద్ధులుగా ఉంటేనే ప్రభు వచ్చినప్పుడు పరలోకం చేరగలం. ప్రభు త్వరగా వస్తున్నారు. మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు ప్రభు వారు. ఆ పరలోకం చేరటానికి ప్రభు ప్రత్యేకమైన కృప మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక 10 ఆజ్ఞలు పాటించడం ద్వారా మనకి మెండైన ఆధ్యాత్మిక దీవులు, అది పరలోకం నిత్య జీవం కలుగుతుంది. దాంతోపాటు ఈ లోక జీవితంలో కూడా, శారీరక జీవితంలో కూడా మనకి మెండైన శారీరక దీవెనలు 10 ఆజ్ఞలతోనే మనకి ప్రభు అనుగ్రహిస్తారు. కనుక 10 ఆజ్ఞలతోనే మనకు మెండైన దీవెనలు. ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి గ్రహిస్తున్నాం. అది నేను నిర్ణయం అయినట్లయితే నేను కూడా ఆధ్యాత్మిక దీవెనలు పొందాలా. ప్రభు త్వరగా వస్తున్నారు రెండోసారి. నేను పరలోకం వెళ్ళాలి, నేను నా కుటుంబం, నా జీవితకాలం అంతా కూడా ప్రభు వచ్చే పర్యంతరం శారీరకంగా కూడా నేను ఆశీర్వదించబడాలా అని కోరుకుంటున్నట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా మెండుగా ఆశీర్వదించవలసిందని, మీ 10 ఆజ్ఞలతోనే మాకు మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలనే విషయాన్ని మేము గ్రహించి ఆ విధంగా మేము చేస్తూ మీకు యోగ్యులైన కుమారులుగా కుమార్తెలుగా కడవర కాలంలో జీవించే కృప మాకు దయచేయవలసిందని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగటానికి ఈ తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి, సహకరించండి. ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నప్పటికీ మీ ప్రార్థన అవసరత నాతో పంచుకున్నట్లయితే మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రభు ఇస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.